Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. అంటే బయట చాలామందికి రామ్ గోపాల్ వర్మ అంటే ఒక రకమైన ఈగోయిస్టు, లేకుంటే ఒక రకమైన తలపోగరు, ఎవరి మాట విండు, ఎవరిని దగ్గరికి రానీడు, ఇంకా చెప్పాలంటే ఆల్కహాలిక్, ఇలాంటి ఒక రకమైన అభిప్రాయాలు ఈ మధ్యకాలంలో ఏర్పడ్డాయి. ఓకే, ఆయన రియల్గా ఎలా ఉంటారు? మీరు దగ్గర చూశారు కాబట్టి. సార్ రియల్గా నేను ఆర్జీవి సార్ని రియల్గా చూసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే, నాకు తెలిసి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెత్త డిస్కషన్ చేయడు. నువ్వు గుడ్ మార్నింగ్ సార్ అని చెప్తే కూడా సార్ ఇంప్రెస్ కాడు. ఫస్ట్ వచ్చిన పాయింట్ ఏందో అది చెప్పమంటాడు, అట్లుంటుంది. సో నాకు అది బాగా ఇష్టం. చూసావా ఎంత వేస్టేజ్ కట్ చేశాడో అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఎందుకు, ఇది ఇవన్నీ నాకు ఎందుకు, వచ్చిన పని ఏందో చెప్పు, రైట్ ఇది లేదు మనం మాట్లాడదాం అంటాడు అంతే. ఒకవేళ నువ్వు కనిపించావు, నువ్వు వచ్చిన విషయం తెలుసు అన్నావు అనుకో, టక్కు మనీ వెళ్తున్నప్పుడు సారి గుర్తుకొచ్చింది అనుకో, నీది వెళ్ళని చూస్తాం ఓకేనా అంటాడు అంతే, కట్ అయిపోయింది. అంటే నువ్వు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నప్పుడు చక్కగా సార్ లుక్ దృష్టిలో పడితే అంత ఫాస్ట్ స్టార్ట్ చేస్తాడు. ఇప్పుడు సార్ ఇది చేస్తున్నాడు, డ్రింక్ చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అంటే మనం ఒకరి పర్సనల్ హ్యాబిట్స్ అనే మనతో జర్నీ చేయవు, అది వారితో జర్నీ చేస్తాయి. ఏంటంటే నువ్వు బండి నడుపుతుండవు, అదేంటి సార్ మధ్య మధ్యలో గేర్లు మారుస్తాడు, ఒకసారి స్టాప్ అంటాడు, ఒకసారి స్విచ్ ఆఫ్ చేస్తాడు. అంటే ఆ జర్నీ చేసేది వారు, అదేమన్నా ప్రాబ్లం అయితే వారికి అవుతుంది. ఏంటి మన మీదకి కాదు కదా, దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు మనం మీరు అలా ఉండకూడదని మనం చెప్పలేము. ఏదైనా కష్టం వచ్చినా ఆయన ఇచ్చిన ఆలోచనకి, ఏదైనా మాట్లాడినా అని చెప్పిన దానికి, దాన్ని ఫేస్ చేసే నాలెడ్జ్ ఆయన దగ్గర ఉన్నప్పుడు ఆయన నాలెడ్జ్ నా నాలెడ్జ్తో నేను పోల్చుకోలేను కదా. నాకున్న నాలెడ్జ్ తిన్నాను అనుకో, నాకు తెలిసిన నాలెడ్జ్ ఏంది సార్, ఇలా మీరు బలగా చెప్తారు సార్ స్ట్రైట్గా, నాకు అది ఇష్టం అన్న పాయింట్లో నేను ఉన్నాను. మిగతా లోతుకు నేను వెళ్ళను. అలాగని వెళ్ళే వాళ్ళకు వాళ్ళ ఇష్టం, అది నేను అనుకోలేను. సో సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆర్జీవి గారికి ఎప్పుడైనా టచ్లోకి వెళ్ళారా? వెళ్ళండి సార్. ఎలా రిసీవ్ చేసుకున్నారు? ఏం లేదు సార్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు సార్, చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు. సినిమా అయిన తర్వాత అంటే ఒక సందర్భంలో ఒకరోజు పబ్కి పిలిచారు సార్. పిలిచినప్పుడు అంటే ఒక ఇంప్రెషన్గా, అంటే ఒక ఇవాళ రేపు ప్రతి ఒక్కరు ఆనందం వచ్చిందంటే ఏదో ఒక రూపంలో సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ రోజు పబ్కి పిలిచినప్పుడు వారి అమ్మగారు కూడా ఉన్నారు అక్కడ. నాయన ఇట్లా అంటే, అమ్మ థ్యాంక్ యూ అమ్మా, నా బ్లెస్సింగ్స్ కూడా తీసుకున్నాను, బాగా చేసావు నాయన. పబ్బు అంటే ఎక్కడ? పబ్లో చిన్న పార్టీ లాగా చేశారు, పార్టీ లాగా అంటే ఒక సెలబ్రేషన్స్ లాగా. నేను బ్లెస్సింగ్ తీసుకున్నాను అప్పుడు. ఇప్పుడు సార్ స్వతహాగా నువ్వు రావచ్చే అంటే వెళ్ళాను. సార్ నేను ఏదైనా సరే ఒకసారి నేను జర్నీ చేసినట్టు ఆ వ్యక్తిని ఎవరిని నేను మర్చిపోను సార్. నాకేంటంటే నా సైడ్ నుంచి నా వల్ల ఏంది నేను కరెక్ట్గా ఇచ్చాను. ఒకవేళ నాకు తెలియదు ఉందనుకో, మీరు చెప్తున్నా నేను నేర్చుకున్న ప్రయత్నం చేస్తాను అంతే తప్పితే నేనన్నది ఇది నావే కరెక్ట్ అని కూడా నేను అప్పుడు అనను. నా పరిధులు దాటి నేను వెళ్ళను, నాకు తెలిసిన వేళ నేను ఉంటా అంతే. ఆర్జీవి సార్ గురించి మీరు ఎంత ఇది చేసినా నేను చూసింది నాకు తెలిసింది మాత్రం నేను చెప్పగలుగుతాను, నేను చెప్పలేను మిగతాయి అంతే. రాముకి అన్నం పెడుతుంది జబర్దస్త్ కాదు, సినిమా ఇండస్ట్రీ కాదు, ఈవెంట్స్ ఎస్ సార్ అని చాలామంది చెప్పారు. ఎస్ సార్, నిజమా అబద్ధం? 100%. నేను ఎక్కువ ప్రోగ్రామ్స్ ద్వారా డబ్బు సంపాదించుకుంది ఎక్కువ అండి. ఈవెంట్స్ ద్వారా నన్నుగా గుర్తించి ఎస్ రాముకు ప్రోగ్రామ్ ఇద్దాం బాగా చెప్తాడు. నాకు ఎంటర్టైన్మెంట్స్ ప్రోగ్రామ్స్లో మిమిక్రీతో పాటు నేను సడన్గా ఏదైనా ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా ఫ్యామిలీ అకేషన్స్ కావచ్చు, ఇట్లా కంపెనీ అకేషన్స్ ఏదైనా కావచ్చు, ఆ టైంలో నాకు తెలియకుండా ఆ సందర్భాన్ని బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి ఇమ్మీడియట్లీ మోటివేషన్ వర్డ్స్ యూజ్ చేస్తానండి. అరే అసలు ఇలా ఎలా చెప్తావు అని నాకు చాలామంది, మేము చాలా ఇన్స్పైర్ అయినాం నువ్వు మాట్లాడే మాటలతో అని, అలా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చి అలా రిపీటెడ్గా నాకు ప్రోగ్రామ్స్ వచ్చిన సందర్భం ఉంది. ఒక ఈవెంట్కి ఎంత తీసుకుంటావు సార్? అలా ఏం లేదు సార్, నేను ఒక ఈవెంట్కు నేను ఒక సందర్భంలో ఒక 50 తీసుకున్నా, ఒక సందర్భంలో 20 తీసుకున్నా, ఒక సందర్భంలో 25 తీసుకున్నా, ఓ సందర్భంలో ఇంకా తక్కువ కూడా తీసుకున్నా. ఎందుకు తీసుకున్నా రామని మీరు అనొచ్చు. నేనేమంటానంటే నా చేతిలో ఉన్నది నేను మీకు చేయగలిగానా లేదా అన్న ఆలోచనలో ఉంటాను. నేను నా చేతిలో ఇది ఉంది అన్న, హెల్ప్ చేయొచ్చు కదా అని అంటే, భయ్య మీరు ఎంతవరకు చేయగలుగుతారు చెప్పండి, నేను తీసుకునేది ఉంది. పేరు వచ్చింది కానీ ఆ పేరు నిలబెట్టుకున్న దానికి కమర్షియల్గా ఉండాలి, ఎట్ ఏ టైం నీ వల్ల అయిన చేతులు నువ్వు ఇవ్వాలంటారు చూసావా, నేను ఆ వేలో వెళ్తుంటాను. చాలామంది అనుకుంటారు అవునా వచ్చేసే అంటుంటారు. అదే ఆ మంచితనం వల్ల కూడా మనం వెనకబడ్డాం అని బాధ ఉంటుంది మనకు. అరే ఉన్నది సార్ తప్పకుండా. అరే మనం వాళ్ళకు సార్ ఇప్పుడు నా పొజిషన్లో లేకున్నా, మనం ఏదైనా పేరు లేకున్న వాళ్ళు మినిమం ఇంత తీసుకున్నప్పుడు మనం ఇంత తీసుకోవాలని అన్నప్పుడు అవునా అంతా అని ఇట్లా చూస్తారు. అన్న మనం రియాలిటీ చెప్తే మీరు అర్థం చేసుకోరు. పోనీ మీకు చేతినిద్దామంటే అరే బల ఇది చేశారా మళ్ళీ ఇది చేద్దామన్న ఆలోచన ఉండదు. దేంతో కనెక్ట్ కావాలి మనం చెప్పండి. వాళ్ళకి నేనేం చెప్తానంటే అన్న, నేను ఇలా చేయడానికి కూడా కారణం ఉంది. రేపు నేను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నానంటే
మీ వల్ల అయింది మీరు చేయగలుగుతారని. అలానే నన్ను ఎవరైనా హెల్ప్ అడుగుతున్నారు అన్నప్పుడు నా చేతులు ఉన్న దానికి నేను నేను అక్కడ అంత తీసుకున్నా, ఈరోజు ఇంత ఇస్తేనే వస్తా అని నేను అనను. పద చేద్దాం, మనల్ని గుర్తించి అన్న మాకు హెల్ప్ కావాలి, మనకు ఆర్థిక పరిస్థితి ఇది ఉందంటే నో బ్రదర్ చేద్దాం బ్రదర్ అంట. అది నా వల్ల అయినా చేస్తున్నాం కదా ఒక సంతృప్తిలో వెళ్తుంటా జర్నీ. దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకునే వ్యక్తులకు నేను తక్కువ లాగుతుంటే నాకు బాధ వేస్తుంది. మనం ఎక్కడో మిస్ అయింది, ఎక్కడో మిస్ అవుతుంది, వచ్చింది కూడా పోతుంది, ఈ అబ్బా అబ్బా అన్న ఫీల్ ఏర్పడుతుంది అన్నమాట. అంతే. దీంట్లో మీరు చెప్పండి అన్న, మీ వాళ్ళు వెళ్ళటం తప్పంటారా రైట్ అంటారా? లేదు, అది ఒక అండర్స్టాండింగ్ కదా. అవును, నా వల్ల అయింది నేను చేయగలుగుతున్నా, నువ్వు ఏం చేసేవారు అంటారు చూసావా. ఎదుగుతున్న ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్ వెంటాడుతుంది, భయ్యా నువ్వు ఎదగటం కాదు భయ్యా, నువ్వు కూడా ఎవరికైనా చేయాలి కదా అంటారు కదా. అట్లా నేను ఆ వేలో వెళ్తుంటాను. అంటప్పుడు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. నెలకి ఎన్ని ఉంటాయి ఈవెంట్స్ అన్న? నెలకి ఒక్కోసారి ఒక నెల అసలు ప్రోగ్రామ్స్ కూడా ఉండవన్న. అయినా సరే మనం ఎంచుకున్న ఫీల్డ్కి మనమే బాధ్యులం. అది కష్టమైన సుఖమైన నష్టమైన. రాము గారు, ఇది ఎందుకు అడిగానంటే నాకు తెలిసి మీకు ఇద్దరు పిల్లలు అనుకుంటాను. అవును. ఒక బాబు 10th క్లాస్, 9th, పాప 10th, బాబు 7th. పాప పెద్ద ఆమె. పాప పెద్ద. ఇద్దరు పిల్లలు, మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన భార్య. ఊర్లో పొలం ఉంది కానీ పొలం ఉంటుంది, పొలం ఏమి మాకు అయితే తినడానికి తిండి వస్తుంది కానీ పొలం వల్ల ఇక్కడ జీవితం అయితే రోజంతా నడవదు, ఖర్చులు ఉంటాయి. హైదరాబాద్లో ఒక్కో నెలంతా ఈవెంట్స్ ఉండవు అంటున్నారు. సినిమా అవకాశాలు అంతగా రావట్లేదు, జబర్దస్త్ వదిలేశారు. ఓపెన్గా అడుగుతున్నా, మీ భార్య తిట్టట్లేదా మిమ్మల్ని? తిట్టట్టుగా అంటే తను నిజం చెప్పండి. తిట్టదన్నా. అంటే ఎందుకు అడుగుతున్నానంటే, ఇప్పుడు స్కిల్ లేని పర్సన్ అనుకో, ఎవరు మేము చేయలేము, దేవుడు ఇవ్వలేదు, అదృష్టం లేదు, ఇంతే మన సంపాదన అనుకోవచ్చు. ఈ రోజుకి మీరు జబర్దస్త్కి కానీ వెళ్తే మిమ్మల్ని కళ్ళకద్దుకొని తీసుకునే టీమ్స్ ఉన్నాయి, చేతి నిండా సంపాదించుకోవచ్చు, ఒక మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. దాన్ని వదిలేసి ఈ ఈవెంట్స్ పట్టుకొని, సరే ఈవెంట్స్ ఏదో మిమ్మల్ని నడిపిస్తున్నాయి, సినిమా 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 అంటూ పరితపిస్తూ సినిమా కోసం బతుకుతూ సినిమా అవకాశాలు లేక బాధపడుతూ, నేను చెప్తుంటే మీ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. సినిమానే లోకంగా బతుకుతూ కుటుంబాన్ని కూడా ఇంచుమించు మీరు పక్కన పెట్టేశారు ఆ సినిమా కోసం. ఇన్ని చేస్తుంటే సినిమాల అవకాశాలు రావట్లేదు. మళ్ళీ అడుగుతున్నా, మీ భార్య మిమ్మల్ని తిట్టట్లేదా? తిట్టదు, 100% తిట్టదు. ఎందుకంటే తనకు తెలుసు నేను ఏదైనా చేయబోయే ముందు వాళ్ళకి వివరణ ఇస్తాను. ముందు నేను ఎంచుకున్న ఫీల్డ్ ఇది, ఇలా ఉంటుంది, భవిష్యత్తు కూడా అలా ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ముందే చెప్తాను. నా ఫ్యామిలీ కూడా చెప్తా, ఇలా ఉంటుంది. నా ఫీల్డ్ ఎంచుకుంటున్నప్పుడు ఇక్కడ మనకు ఎవరు లేరు, సపోర్టర్స్ ఉండరు, లైఫ్ ఉండదు, ఎదుగుతాం ఎదగకపోవచ్చు, కింద పడవచ్చు, ఇంకేదైనా కావచ్చు. అందులో మనం ఒక వేలో వెళ్దాం అనుకుంటున్నాం, ఒక డిఫరెంట్ వేలో వెళ్దాం అనుకుంటున్నాం. ఆ వే గల వ్యక్తులు మనల్ని ఎంకరేజ్ చేయొచ్చు, చేయకపోవచ్చు, కానీ భయపడద్దు. మనల్ని నచ్చి మనల్ని మెచ్చే వ్యక్తులు ఏదో ఒక చోట ఏదో ఒక రోజు కనెక్ట్ అవుతారు. ఆ రోజు మనం ఎంతైతే ఒక సిస్టమేటిక్గా వెళ్తున్నామో అంతకు మించి ఆన్సర్ వచ్చే రోజు వస్తుంది అనే ఒక బలమైన ఆలోచనలు ఉన్నాను తప్పితే నేను ఎప్పుడు భయపడినాను. ఎంత బలంగా అర్థం చేసుకున్నారా? మా భార్య అర్థం చేసుకుంటుంది. నా భార్య, నా పిల్లలు కూడా వాళ్ళకి తెలిసిపోద్ది, ఎందుకు డాడీ అంత మంచితనం అని మా పాపే అంటుంటుంది. నా పాప అంటది, నా బాబు అంటాడు, ఏం డాడీ అట్లా ఉండద్దు కదా డాడీ, ఎట్లా ఎందుకుంటున్నావు అంటే, లేదన్నా మనవే మనకు సపరేట్ ఉండాలి, మనం వెళ్ళేది మనకు ఉండాలి. అట్లా ఏమనుకుంటారా, అందరం ఎవరిది ఆలో చూసుకుంటే మనం ఇతరులకు ఎట్లా అర్థమవుతాం. రొటీన్ లైఫ్ రొటీన్ వేలో వెళ్తున్నప్పుడు మనం ఏంటో మనకు ఉండాలి కదా అని అంటుంటా, అంతే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.